యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము ఈ ఉపవాస ప్రార్థనలో దినదినము దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసినటువంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. మరి నీ జీవితంలో మరి ఎలాంటి కార్యాలను చూడగలుగుతున్నావో, ఎలాంటి అద్భుతాలు మరి మీరు పొందుకోగలుగుతున్నారో నాకు తెలియదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము దినదినము గడుపుట అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఆయన మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఈ కృపను బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆయన సన్నిధిలో విడువక మనము దేవుడు కార్యము జరిగించేంత వరకు కూడా పట్టుదలతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ బ్రతుకులు, నా బ్రతుకుల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తారు, ఈ అద్భుతాలు చేస్తారు. మనము ప్రతిరోజు ప్రభు చేసిన, భూమి మీద చేసిన అద్భుతాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజు మనము ధ్యానించబోతున్నటువంటి అద్భుతము ఇద్దరు గ్రుడ్డి వారికి చూపును ఇవ్వటం. ఇద్దరు గ్రుడ్డి వారికి చూపును ఇవ్వటం ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనము దగ్గర నుంచి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించును. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేశారు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇద్దరు గుడ్డివారు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు గుడ్డివారు కూడా దావీదు కుమారుడా అని పిలవటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఏమని పిలుస్తున్నారంటే దావీదు కుమారుడా అని సంబోధిస్తూ ఆయన్ని పిలవటాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. మరి దావీదు కుమారుడా అనే భాగము మనకు ఏమి తెలియచేస్తా ఉంది అంటే, ఇక్కడ యేసు క్రీస్తే మెస్సియగా తన ప్రజలను పాలించటానికి దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజుగా గుర్తించబడ్డాడు అని, యేసుని దావీదు కుమారునిగా గుర్తించటం ద్వారా ఈ మాట అనేది పునరుద్ధరించబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన మెస్సియా అని, ఆయన రక్షకుడు అని వారు గ్రహించి ఆ పిలుపుతో ఆయనను పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడు అని ఎలాగా మరి పిలువబడుతూ ఉన్నాడు అంటే, మనకి తెలుసు మెస్సయ్య దావీదు సంతానములో నుండి వస్తాడు అని కదా. సమూయేలు 2వ గ్రంథములోను 7వ అధ్యాయములో, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో గనక మనం చూసుకున్నట్లయితే, ఈ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను. ఎవరికి వాగ్దానం చేశారు? దేవుడు దావీదుకి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిత్యము నీ రాజ్యము స్థిరపరచబడుతుంది అని మరి ఆ యొక్క ప్రవచనాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అదే యెషయా గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయంలో నుంచి 2వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇవన్నీ కూడా ఒక ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటలుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అనగా దేవుడు మరి మెస్సయ అనగా యేసుక్రీస్తు ప్రభువారు
దావీదు యొక్క వంశములో నుంచి వస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం కదా. దావీదు రాజు సంతానంలో నుంచే పుడతాడు అని మనము చూస్తున్నాం. ఇక మనం చూసినట్లయితే ఈ గుడ్డి వారి యొక్క స్వస్థత కొరకు దేవుని దగ్గర అరుస్తూ ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ గుడ్డి వారు స్వస్థత కొరకు వచ్చినట్లుగా ఆయన దగ్గరకు, ఎవరి దగ్గరకు వచ్చారంటే దావీదు కుమారుడని గ్రహించి ఆయన దగ్గరకు స్వస్థత కొరకు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన అద్భుతాలు చేయగలడని, స్వస్థపరచగలడని యెషయా ప్రవక్త గారు ముందుగానే ప్రవచించినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 5-6 వచనాలను కూడా మనం చూసినట్లయితే, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. చూడండి, అంటే దేవుడు గుడ్డివారి కనులు తెరవ చేస్తాడు అని ప్రవక్త ద్వారా ఏం చేస్తూ ఉన్నారండి, ముందుగానే అక్కడ ప్రవచింపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యేసే మెస్సయ్య అని గుర్తింపును ఇక్కడ నిదానిస్తున్నట్లుగా, అంటే అది ఖచ్చితమైనటువంటి మాట అని ఆ ప్రవచన నెరవేర్పును సూచిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివారిని, మోగవారిని స్వస్థపరచబడతారు అనే మాట మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలానే మత్తయిలో కూడా యేసు ప్రభువారు అక్కడ గుడ్డివారిని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించినట్లయితే, ఇక్కడ ఒకటి, ఇద్దరు గుడ్డివారు యేసు వెంట వచ్చారు అని వ్రాయబడింది. ఎవరి వెంట వచ్చారంట? యేసయ్య వెంట వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇద్దరు గుడ్డివారు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించంటూ యేసు వెంట వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అక్కడ వాళ్ళు దావీదు కుమారుడా కరుణించు కరుణించు అని పిలిచినట్లుగా మనము ఆ యొక్క మాటని, కేకని మనము చూస్తా ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. వారు కేకలు వేస్తున్నారు, అంటే వారి బాధ తొలగిపోవాలి అని కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక అద్భుతము జరగాలి అని, వారి జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు లేక స్థితిగతులు మారిపోవాలి అని వారు అక్కడ కేకలు వేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అరవటం వేరు, కేకలు వేయటం వేరు. మామూలుగా అరుస్తాం, లేకపోతే ఏంటి అట్లా అరవటం వేరు, పెద్ద పెద్దగా కేకలు వేయటం వేరు. వీరు ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తున్నారు, అరవట్లా పెద్దగా కేకలు వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే విశ్వాసంతో మనం కేక వేస్తే మనం రక్షించేటువంటి దేవుడుగా మన దేవుడు మనకి కనిపిస్తా ఉన్నాడు. ఈరోజు మరి దేవుని దగ్గర ప్రార్థించే స్థాయి నుంచి మనం ప్రభు సన్నిధిలో కేకలు వేసేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళిపోవాలంట. అంటే అంతగా దేవుని దగ్గర మనము కార్యాలు చూడగలగాలి అంటే ఆ కేకలు వేసే అనుభవం కూడా మనము పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కొన్నిసార్లు ఆ కేకలు వేసే అనుభవము మన జీవితంలో లేకపోవటం వల్ల మనము మన బ్రతుకులో కొన్ని అద్భుతాలు అనేవి మనము చూడలేకపోతా ఉన్నాం. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు కేకలేస్తున్నావా? ఈరోజు దేవుని సన్నిధిలో కేకలేస్తున్నావా? చాలా మంది వారి కేకలను ఆపటానికి ప్రయత్నించినా వారు ఆపలేదు. అలా కేకలేస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కేకలు వేస్తున్నారు. నువ్వు దేవుని సన్నిధిలో కేకలు వేయి, మౌనంగా ఉండొద్దు. ఇది ప్రార్థించేటువంటి సమయం, మొరపెట్టుకునేటువంటి సమయం. ఈ సమయంలో మందిరంలోకి వచ్చేసి ఏదో వినేసేసి మౌనంగా కూర్చొని అంటూ ఉంటుంటే కార్యాలు జరగవు. మనం కూడా దేవుని సన్నిధిలో బిగ్గరగా కేకలు వేసేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆ కేకలు వేసే అనుభవమే మన జీవితంలో గొప్ప అద్భుతాల పంటను సమకూరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆయనంట వారి మీద కనికర పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తారంటే దేవుడు వారి మీద కనికర పడినట్లుగా చూస్తున్నాం. ఆయన కనికరం అనేది మన స్థితిని, గతిని ఏం చేస్తుందో తెలుసా? మార్చేస్తా ఉంటది. ఒక మనిషి యొక్క కనికరము కార్యాలు చేయకపోవచ్చేమో, కానీ ఒక మనిషి కనికరము నీ మీద జాలి చూపించి కాసేపు, కొంచెం సేపు నీ మీద ప్రేమను కురిపించవచ్చు. ఆ కనికరము కొంచెం సేపు నీ యొక్క అవసరత, చిన్న అవసరత అనేది నీ మీద తీర్చవచ్చేమో, కానీ దేవుని కనికరం అయితే నీ స్థితిని, నీ గతిని ఏం చేస్తుందంట? మార్చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఒక ఇంటిలోకి వెళ్తే వారు కూడా ఆయన వెళ్ళినటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆగిపోలేం.
ఆగిపోలేదు వాళ్ళు. యేసు ప్రభు వారు ఏ ఇంట్లోనికి వెళ్ళిపోయారో ఆయన వెనకమాలే ఆ ఇంట్లోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మన అడుగులు ఆయన వెంబడించేటువంటి అడుగులుగా ఉండాలి. ఆయన ఎటు వెళితే అటు వెంబడించేటువంటి అడుగులుగా ఉండాలి. ఆయన చిత్తములో మనం నడిచేటువంటి అడుగులుగా మన నడక ఉండాలి. మరి ఆయనకి ఇష్టమైనటువంటి ఆ ఆ యొక్క బాటలో మనము నడవాలి, కానీ మనకిష్టమైన బాటలో ఆయన రమ్మని మనము అడగకూడదు. కొన్నిసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మన ఇష్టము నెరవేర్చమని దేవుణ్ణి అడుగుతా ఉంటాం. నాకు ఇది కావాలి, లేకపోతే ఇదిగో ఇది ప్రభా నాకు ఇది ఇవ్వు అని దేవుని దగ్గర, అంటే దేవుణ్ణి మన బాటలోనికి రమ్మని అడిగినట్లుగా ఉంటది. నువ్వు అలాగా అడగొద్దు. దేవుని చిత్తానుసారముగా దేవుని మార్గంలోనికి నువ్వు వెళ్ళిపోయి దేవునికి ఇష్టమైనది నువ్వు అడుగుతూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చిత్తములో మనం నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన ముందు ఆయన నడిచినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన ముందు 2 దారులు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎన్ని దారులు ఉంటాయండి? 2 దారులు మనకు కనిపిస్తా ఉంటాయి. ఒకటి దేవుడు నడిపించేటువంటి దారిగా మనం చూస్తాం. 2 సాతాను నడిపించేటువంటి దారిగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు నడిపించేటువంటి దారి ఇది తిన్నని దారిగా మనం చూస్తూ ఉంటాం. అది తిన్నని మార్గముగా, క్షేమకరమైన మార్గముగా మనకు కనిపిస్తుంటది. కొన్నిసార్లు మనం పడిపోవచ్చు, కొన్నిసార్లు దెబ్బలు తగలవచ్చు ఆ మార్గంలో, కానీ దేవుడు క్షేమాన్ని ఇచ్చేటువంటి మార్గం దేవుని మార్గం. రెండవది సాతాను నడిపించేటువంటి మార్గం. ఇది ఎలాంటి మార్గం అంటే వంకర మార్గముగా మనం చూస్తూ ఉంటాం. మొదట చాలా పచ్చగా కనిపిస్తుంటది. ఎవరికి? లోతు గారికి సొదొమ గొమొర్రా మొదట ఎలా కనపడిందంటే చాలా పచ్చగా కనిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలా పచ్చగా కనిపించింది ఆ యొక్క లోతు గారికి. కానీ లోతు ఎంత నష్టపోయాడో మన జీవితంలో మనం చూస్తూ వచ్చాం కదా. మరి ఆ యొక్క భాగం మనం చదువుకున్నప్పుడు కుటుంబ పరంగా లోతు గారు ఎంత నష్టపోయి ఎంత క్షోభను అనుభవించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వారు గుడ్డివారైనప్పటికీ కూడా యేసయ్య నడిచినటువంటి ఆ మార్గంలో, యేసయ్య వెళ్ళినటువంటి ఆ ఇంటిలోనికి వారు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా ఆయన నడిచిన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఆయన వెంబడించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ గుడ్డివారిని మనం పరిశీలన చేస్తే, కొన్ని విషయాలు కనుక ఈ గుడ్డివారిని మనం పరిశీలన చేస్తే, ఒకటి, వీరు శారీరకంగా వికలాంగులుగా కనిపిస్తున్నారండి. ఎలా ఉన్నారంటే వీరు శారీరకమైనటువంటి వికలాంగులు. అంటే ఏమి లేవు వాళ్ళకి? కళ్ళు లేవు. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టర్స్ గా కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు ఆ యొక్క మనము దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే వారు శరీర సంబంధమైనటువంటి వికలాంగులుగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా వారు గుడ్డివారుగా లేరంట. ఆత్మ సంబంధంగా వారు గుడ్డివారుగా లేరు. వారు చాలా బలంగా ఉన్నారు. అందుకే వారు ఆయనను ఏమని పిలుస్తున్నారంటే దావీదు కుమారుడుగా ఆయన గుర్తించి దావీదు కుమారుడా అని కేకేస్తూ ఉన్నారు. అక్కడ శరీర సంబంధమైన బలవంతులైన శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఆయనను యేసుక్రీస్తు ప్రభువారిని వారు మెస్సయ్యగా ఏం చేయలేకపోతూ ఉన్నారు అంటే వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈ రోజు మన జీవితంలో మనము శరీర సంబంధముగా బలహీనముగా ఉండవచ్చేమో, కానీ ఆత్మ సంబంధముగా నీ యొక్క జీవితంలో బలము కలిగినటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఆత్మ సంబంధంగా నువ్వు బలవంతురాలుగా ఉన్నావా, లేక శరీర సంబంధంగా మంచి ఆరోగ్య అవయవ పుష్టి కలిగినప్పటికీ చూస్తానికి చాలా బాగుండొచ్చు, కానీ నీ అంతరంగము బలహీనమైపోయినదేమో. నీవు మరి ఆత్మ సంబంధంగా గుడ్డిగాని అయిపోతూ ఉన్నావేమో, దేవుని కార్యాలను చూడలేక. ఆత్మ సంబంధమైన చెవిటివారం అయిపోతున్నామేమో, ఆత్మ సంబంధమైన కుంటివారం అయిపోతున్నామేమో, దేవుని కొరకు మనం పరిగెత్తలేక. మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ప్రియ సహోదరి, ఈ రోజు నువ్వు ఎలాగో ఉన్నావు? ఈ రోజు నిజంగా నీ దేవుడిని నువ్వు గుర్తిస్తున్నావా? నీ దేవుడిని నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ఒక బలహీనురాలు, అంతే. బలహీనురాలివి అని దేవుడు వాక్యం చెప్తూ ఉన్నది. వారు శరీర సంబంధంగా బలహీనులే కావచ్చు, శరీర సంబంధంగా వారు వికలాంగులు కావచ్చేమో, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎలా ఉన్నారంట?
బలవంతుడు. ఈరోజు డబ్బు లేకపోవచ్చు మనకి, అందం లేకపోవచ్చు మనకి, మంచి ఇల్లు లేకపోవచ్చు మనకి, మనకి సరైనటువంటి స్థితిగతులు పరిస్థితులు మనకి లేకపోవచ్చు. కానీ మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఎవరమంట? బలవంతులం. హల్లెలూయా. మనమే బలవంతులం తెలుసా? కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్నా యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అంటున్నాడు. మనము బలవంతులము. ఈరోజు దేవుడు మనల్ని బలవంతులుగా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మరొక రెండో విషయాన్ని వీరిలో మనం చూసినట్లయితే, ఇది నేను చేయగలను అని మీరు నమ్ముచున్నారా అని ఆయన అడగటం మనం అక్కడ చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వారిని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఈరోజు దేవుడు నిన్ను కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మరి ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు, అనేక విషయాలను నువ్వు దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటూ ఉన్నాం. మరి నిజంగా దేవుడు మనకి చేయగలడని మనం నమ్ముతున్నామా? ఈరోజు దేవుడు అదే ప్రశ్న మనం వేస్తున్నాడు. మరి నమ్ముతున్నామా? మనం ప్రార్థిస్తున్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా ప్రార్థన, ఏమైపోయింది, ఇంకా జరగలేదా, ఇంకా అవ్వలేదు, తొందర పెడుతుంటారు అనమాట. అంటే అపవాది కనుక యేసుక్రీస్తు ప్రభువారిని 40 దినముల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఎంత శోధించాడంటే, నువ్వు నాకు నమస్కారం చేయి, ఇదిగో నేను నీకు ఇది ఇచ్చేస్తా, నువ్వు చూడు నీకు ఆకలేస్తుంది, చూడు నీకు ఎంత ఆకలేస్తుందో చూడు, ఈ రాళ్ళను రొట్టిగా చేసేసుకొని తినేసే, ఈ రాళ్ళను రొట్టిగా అంటే వాడు శోధిస్తూ ఉంటుంటాడు. అనేక రూపాలుగా మనల్ని కూడా అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉంటాడు. ఎందుకులే ప్రార్థనకి వెళ్ళినా ఏం జరుగుతుందిలే, ఎందుకు ఇలాంటి జీవితం, ఎందుకులే వద్దులే అని మనల్ని ఏం చేస్తుంటాడంటే బలహీన పరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనకు వెంటనే కార్యం జరగాలి అని మనం అనుకుంటాం, కానీ ఆయన వెంటనే చేయడు. ఎందుకో తెలుసా? మన జీవితంలో మన విశ్వాసమును బట్టి కార్యాలను దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసమును బట్టి, విశ్వాసపు కార్యాలను బట్టి మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ఈరోజు పూర్తిగా మనం దేవుని వైపు చూస్తే మనల్ని పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన ఎవరి స్వభావము, ఎలాంటి స్వభావము, ఎవరు అనేది ప్రభువుకి బాగా తెలుసు. ఎలాంటి స్వరముతో ఆయన సన్నిధికి వస్తున్నారు, ఎలాంటి స్వభావము కలిగి ఆ స్వరం ఎత్తి మాట్లాడుతున్నారో కూడా దేవుడికి తెలుసు. అంటే అంతరంగ స్వభావములు ఒకటి పెట్టుకొని పైకి మరి మరొక స్వరాన్ని మనం వినిపింప చేస్తా ఉన్నట్లయితే ఆ స్వరము, ఆ స్వభావము రెండు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన అంతరంగ స్వభావము, మన స్వరము అనగా దేవుని దగ్గర మొరపెట్టే విధానము రెండు కూడా దేవుని హృదయాన్ని కదిలించే విధంగా మనము ఉండాలని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఇక్కడికి చాలా మంది మనుషులు వచ్చారు, అక్కడికి చాలా మంది గుంపు అక్కడికి వచ్చారు. ఆ గుంపులు 4 గుంపుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎలాంటి గుంపులు వచ్చారంటే 4 గుంపులు చూస్తున్నాం. ఈ 4 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో మరి దేవుని దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చావో నాకు తెలీదు. 4 రకాల మనుషులు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇక్కడ వెంబడించారు. ఒకటి, అద్భుతాలు చూసి వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఏం చూశారంట? యేసయ్య చేస్తున్న అద్భుతాలను చూసి వెంబడించారు. ఈ రోజు నువ్వు కూడా అద్భుతాలను చూసి వెంబడించు. అద్భుతాలు చేయగలిగిన యేసయ్యను వెంబడించు, ఆయన్ని వెంబడించు, అద్భుతాలను వెంబడించొద్దు. రెండవది, ఆయన ఇచ్చేటువంటి ఆహారం, రొట్టెలు చూసి వెంబడించిన వాళ్ళు ఉన్నారంట. అంటే ఎక్కడికి వెళ్ళిన యేసయ్య వాళ్ళకి ఏం పెడతా వస్తున్నాడు? పుష్టిగా ఆహారం. కొంతమంది తిండి కోసం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అయిపోతూ ఉంటారు. తిండి కోసమే, అయ్యా ఎప్పుడు చూసినా కూడా మానదిన ఆహారం మాకు తెచ్చే, ఇదే ప్రార్థన. దీనికోసమే వెంబడిస్తూ ఉంటారు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఆ మాటల్లో, ఆయన చెప్పే ఆ మాటల్లో తప్పులు వెతికేవారు, ఆ తప్పుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. అంటే ఏం తప్పు చెప్తాడా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ ఇచ్చేద్దామా అని ఆ యేసయ్య మాటల్లో తప్పులు వెతకడానికి వచ్చిన వారు ఉన్నారంట. మరి ఒకవేళ నువ్వు కూడా సేవకుల మాటల్లో, లేకపోతే దేవుడు మాట్లాడే మాటల్లో తప్పులు పట్టుకోవడానికి, లేకపోతే నిందలు వేయడానికి ఏమన్నా ఒకవేళ మనం వస్తూ ఉన్నామేమో, చెప్పేటువంటి వాక్య భాగాల్లో ప్రతిసారి కూడా మనం తప్పులు వెతుకుతూ ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. 4వదిగా మనం చూస్తే వచ్చిన గుంపులో ఆయన చెప్పే నిత్య జీవమును కూర్చినటువంటి మాటలు వినటానికి వచ్చిన వారు కొంతమంది గుంపున్నారంట. ఆ నిత్య జీవము కలిగినటువంటి ఆ మాటలు విని వారి బ్రతుకుల్ని మార్చుకున్న ఒక గుంపు కనిపిస్తుంది. మరి ఈ 4 గుంపుల్లో ఏ గుంపులో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావో నాకు తెలియదు, కానీ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనైతే నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరి స్వభావము ఏంటి అనేది మన ప్రభువుకి బాగా
తెలుసు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టి ఆయనను మనము దుఃఖ పెట్టేటువంటి వారిగా మనము జీవించకూడదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ కార్యాలు నేను చేయగలనా అంటే వెంటనే కాదు, కానీ నీ విశ్వాసమును బట్టి. అంటే ఆ విశ్వాసము ప్రార్థన ఒక 5 నిమిషాలు మనం చేసేటువంటి ప్రార్థన మన విశ్వాస పరిమాణాన్ని పెంచదు. 5 నిమిషాల ప్రార్థన అద్భుతాలు జరగటానికి అవకాశం ఉంది. 5 నిమిషాల ప్రార్థనలో విశ్వాసం అనేది ఎలాగ మనం పొందుకుంటాం? దేవునితో పెనుగులాడే అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ప్రారంభించి గోజాడే అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. మందిరంలోనే కాదు, ఉదయాన్నే లెగవాలి, ఉదయాన్నే గోజాడాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా దేవునితో గడపాలి. తర్వాత సంఘముగా కలిసి ఆ యొక్క అందరి కొరకు చేసే ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. ఈ 2 ప్రార్థనలు కూడా మన జీవితాల్లో ఉండాలి. యేసయ్య మీద మనకు నిజంగా ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటుందంటే విశ్వాసం ఉంటే వాక్యం చదువుతాం. వాక్యము మనం చదువుతున్నప్పుడు ప్రార్థన అనేది కూడా మనం ఖచ్చితంగా చేస్తాం. అర్థమవుతుందండి నా మాట? యేసయ్య మీద నీకు నిజంగా ప్రేమ అనేది నీకు ఉంటే నీకు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం కూడా ప్రారంభిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసం ఏమిటంట? మృతము అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. మరి ఈరోజు మన జీవితాల్లో అద్భుతాలు చూడగలిగినట్లుగా, మన విశ్వాసాన్ని పెంచుకున్నట్లుగా ప్రభువు అడుగుచున్నాడు. మనల్ని నమ్ముచున్నావా అని మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. మరి ఈరోజు మరి ఎవరికి పడితే వారికి యేసయ్య అద్భుతాలు చేయలేదు, కానీ యోగ్యమైన వారికి మాత్రమే చేస్తాడని ఈ భాగం ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నది. మరి నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినారు. అప్పుడు అంటాడు, మన యొక్క ఇష్టానికి దేవుడు మనతో రాడు, కానీ ఆయన ఇష్టానికి మనము వెళ్ళాలి అంతే. ఆయన ఇష్టానికి మనము అప్పగించుకోవాలి అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కపెర్నహూములో మరి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతములు చేయకుండా ఆపివేసినట్లుగా కూడా మనం చూస్తాం. కపెర్నహూములో ఉన్న వారి యొక్క అవిశ్వాసమును బట్టి అద్భుతము చేయకుండా వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా మనం ఏ కార్యము చేయలేదని అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన ఏ కార్యము చేయకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి మనము విశ్వాసము, విధేయత అనేది నేర్చుకోవాలి. ఆయన చేయగలడు. అయ్యా అవును, నువ్వు చేయగలవయ్యా, నువ్వు మాత్రమే చేయగలవయ్యా. ఆ గుడ్డివారు చెప్తున్నారు, అవును, నువ్వు కూడా దేవునితో చెప్పాలి, నువ్వు కూడా చెప్పు. 3వదిగా మనం చూస్తే ఇక్కడ మేము నమ్ముచున్నాము అని డౌట్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వారు చెప్పేస్తున్నారు. వంకరగా అంటే అందరూ వస్తున్నారు కదా, అందుకని ఏదో కొంచెం అంటే చేస్తావని అనుకుంటున్నానయ్యా. చూడు, ఒకసారి తండ్రి కూడా వస్తాడు కదా, వాళ్ళ బిడ్డకు బాగోపోతే అంటాడు, నీ వల్ల శిష్యులు చేస్తారు కానీ నీ వల్ల ఏమన్నా అయితే చెయ్యి అని అంటాడు. అంటే అక్కడ డౌట్ గా చెప్తున్నాడు ఆ తండ్రి. వీళ్ళు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నారంటే అవును నువ్వు చేయగలవు, అందులో నీకు డౌటే లేదు, నువ్వు చేయగలవు అంతే. మరి మన విశ్వాస పరిమాణం ఏంటి? మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో పెరుగులాడుతూ ఉన్నాం? మనం ఆయన నమ్ముతున్నామా లేదా? ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఈ 3 విషయాలు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ప్రభువు ఆ యొక్క మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అని అన్నాడు. వాళ్ళని మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అన్నాడు. కాబట్టి ప్రార్థన చేసేవారిగా, ప్రభువుకు దగ్గరగా వచ్చేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ గుడ్డివారి నుంచి మనకి ఆత్మీయ పాఠము ఎంతో అవసరముగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? వారు శరీర సంబంధంగా వికలాంగులుగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధముగా వారు బహు ఆరోగ్యవంతులుగా ఉన్నారండి. ఏ లోపము లేనటువంటి వారిగా ఉన్నారు. ఈ రోజు నువ్వు ఎలాగో ఉన్నావో ఒకసారి నీ జీవితంలో పరిశీలన చేసుకో. ఇది నేను చేయగలనా అని దేవుడు అడిగినప్పుడు వారి విశ్వాసాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు యేసుని వెంబడించారు, వారు యేసుతో పాటు వెళ్ళినారు ఆ ఇంటిలోనికి మనం చూస్తా ఉన్నాం. వారు ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే అవును నీవు మాత్రమే చేయగలవు, నువ్వు చేయగలవు, మేము నమ్ముచున్నామని ఎంత ధైర్యముగా, ఎలాంటి అనుమానము మాకు లేదని విశ్వాసంతో వారు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం చెప్పగలమా? మన సమస్యలు మనం ఎదుర్కొంటున్నటువంటివి మన దేవుడు మాత్రమే చేయగలడు. అవునయ్యా, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నేను నిన్నే నమ్ముకున్నాను, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, మాకు సహాయం చేయగలదు. దేవుణ్ణి అడుగుదామా? ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు జీవము కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆ గుడ్డి వారి కనులు తెరిచిన దేవుడు. ఈరోజు
ఆయన మాత్రమే చేయగలరు, ఆయన మాత్రమే చేయగలరు. మరెవ్వరి వల్ల కాదు, మరెవరి వల్ల కాదు. మన జీవితంలో ఈరోజు మన దేవుడు మాత్రమే మనకి చేయగలిగిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆ గుడ్డి వారు కేకలేసినట్టుగా కేకలు వేద్దాం దేవుని సన్నిధిలో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడిండుగా దేవుని సన్నిధిలో మోకరించి కేకలు వేసి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించిన దాకా, దేవుడు నిన్ను దీవించిన దాకా. గాడ్ బ్లెస్ యూ.